సరే అర్థమైంది. ఇంకేమైనా వేయాలా అమ్మా? దానిపై కాస్త నిమ్మరసం తప్పక పిండు, మంచి టేస్ట్ వస్తుంది. సరే అమ్మా. అమ్మా, నాన్నెక్కడ ఉన్నారు? నాన్న అక్కడే టీవీ ఎదురుగా. ఇదిగో ఆర్డర్ ఇస్తూ ఉంటారు. అమ్మా. అపరాజిత, ఆ గదిలోంచి ఇది తీసుకురా. అపరాజిత, టీ చెయ్యి. నాకు హెల్ప్ చేయాలని మాత్రం లేదు. సరే, ఆ ప్యాకెట్ వచ్చిందా నాన్న? కూరలు తరగడం, బెల్లం మోగితే తలుపు తీయడం లేదమ్మా. ఇన్నేళ్ళు చెయ్యలేదు, ఇప్పుడెక్కడలే. ఇవన్నీ వదిలేయమ్మా. ఆ ప్యాకెట్ వచ్చిందా మీకు? వచ్చింది. నాన్న దగ్గర పెట్టేశాను. నాకు తెలియదు మీ నాన్న దాన్ని చూసారో లేదో, టీవీయే చూస్తూ ఉంటారు. మనసు నడకకు వయసు గురించి, మనసులో కొంటెతనం ఇంకా ఉంది. మనసు నడకకు వయసు గురించి, మనసులో కొంటెతనం ఇంకా ఉంది. ఎంతో ప్రేమ నా మనసులో ఉంది, పెదవులపై అది చిరునవ్వుతో అంది. చెయ్యని మనసుని రోజు కొంటె పనులని అరే చిన్నతనం అనుదాని లేదా తులిపి పనులని అరే, ఇదేమన్నా టీవీ చూసే టైం అయ్యి ఇంత తెల్లవారుజామునే. వాల్యూమ్ అయినా తగ్గించండి. అరే, అపరాజిత పువ్వులా? ఎవరు తెచ్చారు? అపరాజితవి నువ్వే. ఇవి కేవలం పువ్వులే. మీకు గుర్తుందా? నీకేమనిపించింది? నేను మర్చిపోయానా? ఇవాళ 16వ తేదీ కదా. హ్యాపీ యానివర్సరీ అపరాజిత. పద, జిలేబీ తిందామా? అంచేత జీవితంతో పాటు మీ లవ్ స్టోరీ ఇలాగే నడుస్తూ ఉండాలి. ఏజీసీ బై అంతారా వయోవృద్ధులకు సౌలభ్యత ఆనందాలతో స్వశక్తిని చేకూరుస్తూ నీ పెయిన్ అండ్ ఫాల్ సొల్యూషన్స్ తో ఆవిష్కరిస్తూ విజిట్ చేయండి agcbyantara.com.